ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహం నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగాబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను, నిష్కలంక పరిశుద్ధులతో పోదును నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతలు వీణలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాడుచుండా, హల్లెలూయా పాడుచుండా, ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును, ప్రియ యేసుతో నేను ఉల్లాసింతును. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా 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 హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా, ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నుంటే చాలు. ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ భూరా ఎప్పుడు ధ్వనించునో, ఆహా నా యాశ ఎప్పుడు తీరుతుందో, తండ్రి నా కన్నీటి తుడచునెప్పుడు, తండ్రి నా కన్నీటి తుడచునెప్పుడు, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం,
ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నింపే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో నింపే చాలు. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనన దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను, రాత్రి వెనన దెబ్బయైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలురు కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును కాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే. దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం. దేవుని మహిమా మందిరం, అది ఏ మోరియా గొల్గత కొండయో, అది ఏ మోరియా గొల్గత కొండయో, ఇస్సాకు బలియార్పణ స్థలమును, ఇస్సాకు బలియార్పణ స్థలమును. ఏబుసి యెరూషలేమదే, ఏబుసి యెరూషలేమదే. దేవుని మహిమా మందిరం,
దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. యాకోబు బలిష్ఠుని నివాసమదియే, యాకోబు బలిష్ఠుని నివాసమదియే, ఆ స్థలమెంతో భీతి గొల్పునది, ఆ స్థలమెంతో భీతి గొల్పునది, పరలోకపు గవిని అదే దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్ష గుడారథమదియే, సీనాయి కొండపై మోషేకు చూపిన పరలోక ప్రత్యక్షపు గూడారమదియే, అగ్ని వంటి ఆకారమున్న, అగ్ని వంటి ఆకారమున్న స్థలమాదే దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. దావీదు దేవుని గుడారమదియే, దావీదు దేవుని గుడారమదియే, తేజో మహిమ నిలచు నివాసము, తేజో మహిమ నిలచు నివాసము, ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే, ప్రభుని ప్రతిష్ఠిత పర్వతమదియే, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. యెహోవా పట్టణము పాదపీఠ స్థలము, యెహోవా పట్టణము పాదపీఠ స్థలము, ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను నదియే, ఇశ్రాయేలు పరిశుద్ధుని సీయోను నదియే, చిగురు మహిమా భూషణ మగునచట, చిగురు మహిమా భూషణ మగునచట, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. సజీవరాలతో నిర్మించబడుచున్న, సజీవరాలతో నిర్మించబడుచున్న యేసుని మానవ మందిరమదియే, యేసుని మానస మందిరమదియే, పెళ్లి కుమార్తె సంగము అదియే, పెళ్లి కుమార్తె సంగము అదియే, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. కలహించుటమని కలసి వెళ్ళదము, కలహించుటమని కలసి వెళ్ళదము, హెబ్రోను దేవుని మహిమ మందిరముకు, హెబ్రోను దేవుని మహిమ మందిరముకు, మనసుకు దుఃఖములు సమాప్తమగును, మన దుఃఖ దినములు సమాప్తమగును, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. మునుపటి మహిమను
మించిన మహిమతో, మునుపటి మహిమను మించిన మహిమతో పరలోకము నుండి దిగి వచ్చుచున్నా, పరలోకము నుండి దిగి వచ్చుచున్నా, నూతన యెరూషలేమాదియే, నూతన యెరూషలేమాదియే, దేవుని మహిమా మందిరం, దేవుని మహిమా మందిరం, యాజకులారాధనాలయం, యాజకులారాధనాలయం, దేవుని మహిమా మందిరం. ఆమేన్. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివి. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. సిల్వ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతిగా మదిలో వినిపించి, సిల్వ సునాదమును నా శ్రమ దినమున మధుర గీతికగా మదిలో వినిపించి, సిల్వలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరిచితివి. నీ ఆత్మశక్తితో సిల్వలో దాగిన సర్వ సంపదలిచ్చి కాంతిమయముగా కనపరచితివి. నీ ఆత్మశక్తితో సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థము నాకిచ్చితివి. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే ఇది, నాపై
నీకున్న అనురాగమే. నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, నా తోడు నీడవై మరపురాని మహోపకార్యములు నాకై చేసి, చీకటి దాచిన వేకువగా మార్చి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. చీకటి దాచిన వేకువగా మారి బలమైన జనముగా నిర్ధారించితివి నీ కీర్తి కొరకై. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. నా మంచి కాపరివై మమతల సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, నా మంచి కాపరివై మమతల సమతలు మనోహర స్థలములలో నాకనుగ్రహించి, మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆదిత్యమై. మారాదాచిన మధురము నాకిచ్చి నడిపించుచున్నావు సురక్షితముగా నన్ను ఆదిత్యమై. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని శ్వాసము నాకిచ్చితివి. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. యేసయ్యాని సంకల్పమే ఇది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. హల్లెలూయా. ప్రియులారా, ఉదయ్ గారు చక్కని పాటలు పాడి ప్రభువును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరూ కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేనాక ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక నుండి కొన్ని విషయాలు మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. ఒకటి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నిన్న మనం చదివాము. ఒకసారి ప్రియులారా చదువుతాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమె నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఇలా ఒక మాట ప్రియులారా, మన మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో కూడా రాయబడింది, మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనక అలాగూ చేయను. మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన గనక అలాగూ చేయడు అని
తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనములు కూడా ప్రియులారా ఇదే మాట రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పిలిచామన్నమాట. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, దాని పైన ఉన్న వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఇలాగ రాయబడింది, సమాధానకర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడినాక. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ గురించి చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనందరం సంపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడందు. ఇప్పుడు యేసుక్రీస్తు త్వరగా వస్తాడు, తప్పకుండా వస్తాడు. కాబట్టి సంఘాన్ని చేర్చుకోవడానికి, మనల్ని చేర్చుకోవడానికి తప్పకుండా వస్తారు. తప్పకుండా వస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు నమ్మదైన దేవుడు. తప్పకుండా ప్రభువు చెప్పినట్టు ఇప్పుడు మనం చూసినట్టు అన్ని జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి అన్నమాట. తప్పకుండా దేవుడు ప్రియులరా త్వరగా వస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. త్వరగా వస్తాడు కాబట్టి మనం కూడా ఈ పరిశుద్ధులు ఎదిగే విషయంలో ఉత్సాహం చూపాలి అన్నమాట. ఆత్మీయంగా ఎదిగే విషయంలో ప్రియులరా మనం ఉత్సాహం చూపాలి. దేవునికి అంటే ఇంకా మన ఆలస్యంగా ఉండవద్దు అనమాట. త్వరగా వస్తాం, మేము ప్రభు త్వరగా వస్తామని చెప్పింది కాబట్టి మనం కూడా స్పందించాలి అనమాట. హల్లెలూయా. మనం కూడా ఉత్సాహం ఉండాలి. పరిశుద్ధులు ఎదిగినట్టు ప్రియులారా మన ఉత్సాహం ఉండాలి. కాబట్టి మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ అందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు మన దేవుడు కాపాడుతానమాట. దేవుడు అలాగే చేస్తాడని రాయబడింది. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూస్తున్నాము 8వ వచనం. ఒకసారి చదువుతారా? 8వ వచనం మొదటి కొరింథీయులు. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆమేన్. ఇది కూడా సేమ్ విషయమే చెప్తుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు అంటే యేసుక్రీస్తు రాకడ అనమాట. యేసుక్రీస్తు దినం అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ, అంటే త్వరగా వస్తాడు. మనం పాట పాడినప్పుడు కూడా పాడినట్టు ప్రియులారా ప్రభు వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆ రోజు అదే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ క్రీస్తు దినం అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు అని రాయబడింది. అంటే మన అందరం మన ప్రభువును తప్పకుండా డైరెక్ట్ చూస్తాడనమాట ఒకరోజు. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు మీరందరం హల్లెలూయా నేను నమ్ముతున్న మీరందరం మనందరం ఎత్తబడిన గుబ్బెలో ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి యేసుక్రీస్తు దినం యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం అందరం నిరపరాధులుగా ఉండాలన్నమాట. నిరపరాధులై ఉండినట్లు అందము వరకు అంటే మన బ్రతుకు అందం కూడా అంటే చివరి అందము వరకు దేవుడు మిమ్మల్ని స్థిరపరచును. కాబట్టి యేసుక్రీస్తు వచ్చే రోజు మాత్రం కాదు, అంటే బ్రతికినంతకాలం మన దేవుని చిత్తానుసరం అంటే యేసు రక్తం ద్వారా కడగబడి, వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా కడగబడి పరిశుద్ధులు అనేదైనా మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ముందు ప్రియులారా మనం నిలబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు నమ్మదైన దేవుడని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నమ్మదైన దేవుడు అది చేస్తాడనమాట. పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, తప్పకుండా మనను పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి మనకు అందరికి అది అవసరం అనమాట. పరిశుద్ధులు ఎదగడం మనకు మానవులు ప్రతి ఒక్క మనుషులు కూడా అవసరం అనమాట. ఇప్పుడు మనం ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ అపవిత్రత అనమాట. అంటే పాపంలో పడినప్పుడు నుండి ఆదాం పాపంలో పాపం చేస్తున్నాం కాబట్టి దాని యొక్క ప్రభావం మన అందరిలో వచ్చింది అనమాట. కాబట్టి ఆ ప్రభావం నుండి పరిశుద్ధాత్మదేవుడు పావం ఆ సాధన నుండి ఆ ప్రభావం నుండి దేవుడు తప్పకుండా ప్రియులారా మనను విడిపిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూస్తున్నది మన ప్రభువుని యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అందము వరకు మనల్ని పిలిచిన దేవుడు ప్రియులారా స్థిరపరచును. మన దేవుడు అది చేస్తాడు. ఇప్పుడు దేవుడు చేస్తాడనమాట. ప్రియులారా మనం ఒక మాట మనం ప్రత్యేకంగా గమనించాలి. దేవుడు చేస్తాడు. మనల్ని పరిశుద్ధపరిచే విషయం అది మనుషుల చేతుల్లో కాదు, కానీ దానికంటే దేవుడు చేస్తాడనమాట. దేవుడు చేస్తాడు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పిలిచిన దేవునితో ఉన్న సహవాసములో మనం కొనసాగించాలి. పిలిచిన యేసుక్రీస్తుతో ఉన్న సహవాసములో మనం కొనసాగించాలి. కాబట్టి మన మనసు డైవర్ట్ అయిపోవద్దు అనమాట.
మన మనసు డైవర్ట్ అయిపోవద్దు. మనుషుల మీద కానీ, డబ్బు మీద కానీ, ఆస్తి మీద కానీ డైవర్ట్ అయిపోవద్దు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనకు సహాయం చేసే దేవుడు అనమాట. జీవంగల దేవుడు సహాయం చేసినట్టు ఇంకెవ్వరూ సహాయం చేయలేదు ఈ విషయంలో. కాబట్టి పిలిచిన దేవుడు, ప్రియులారా, నమ్మదైన దేవుడు. కాబట్టి మనం పూర్తిగా మనం ఆ దేవుని మీద ఆధారపడాలి. మన మనసంతా దేవుని మీద పెట్టాలి అనమాట. దేవుని ఆధారపడాలి. కాబట్టి దేవుడు తప్పకుండా ప్రియులారా పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూసినట్లయితే 5వ దినములో రాయబడింది, క్రీస్తును గుర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో అంటే వారు ఒక సాక్ష్యం స్థిరపరచబడామన్నమాట. యేసుక్రీస్తులో ఉన్న సాక్ష్యం అంటే ఈ దేవుడు పిలిచారు, సువార్త ద్వారా పిలిచారు, వారు గట్టిగా యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నారు. అదొక గొప్ప విషయం అనమాట. కాబట్టి వాక్యం విన్న మీరు కూడా ఎన్నో గడ్డ సమస్యలు, రకరకాల సమస్యలు మీరు అనుభవించినప్పుడు కూడా మీరు యేసుక్రీస్తు కొరకు గట్టిగా ఈ రోజు దాకా మీరు నిలబడుతున్నారు. అది చాలా గొప్ప విషయం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అది దేవుడు కృప అనమాట. కాబట్టి క్రీస్తును గుర్చున్న సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున. కాబట్టి కొందరిలో ఆకుసాయలు లేదేమో, సువార్త మీరు రక్షణ పొందిన వారిలో కొందరిలో. కానీ కొరింథీ సంఘం ప్రియులారా మనం చూస్తున్నది వారు ఆ సువార్తలు వారు గట్టి అంటే ఆ యేసుక్రీస్తు కూర్చున్న సాక్ష్యం, యేసుక్రీస్తు కొరకు గట్టిగా నిలబడుతున్నాం అనమాట. అపోస్తలుల గారి 1వ అధ్యాయం 8-18 రాయబడింది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందిన తర్వాత ఏం చేస్తారు? యేసుక్రీస్తు గురించి చెప్తారనమాట. అంటే సాక్షి బిజినెస్ చెప్తారు, సాక్షి చెప్తారనమాట. యేసుక్రీస్తు గురించి చెప్పాలి అంటే ప్రియులారా మనకు శక్తి కావాలి. కాబట్టి దేవుడు తన ఆత్మతో నింపి తన సాక్షిగా ప్రియులారా మనను వాడతాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ కొరింథీ సంఘములో ఉన్న ప్రియులారా సమస్యలు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ స్పిరిచువల్ బేబీస్ ఉంది అనమాట. స్పిరిచువల్ బేబీస్, ఆత్మీయ పసిపిల్లలు. కాబట్టి వారు ఒక గొప్ప ఆత్మీయులుగా మార్చాలని కాబట్టి దేవుని కోరిక అనమాట. కాబట్టి మనం అందరం కాబట్టి మనం ఆత్మీయులుగా మార్చబడామా, లేదంటే మనం ఆత్మీయంగా మన పసిపిల్లలు ఆకస్థాయిలో మనం ఉన్నామా? ఇప్పుడు సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కొందరు పసిపిల్లలుగా ఉండవచ్చు, కానీ దానిలో బాధపడకండి. దేవుడు వారిని వాక్యాలు నేర్పించి పరిశుద్ధాత్మ దేవుడు కృప ఇచ్చి ఆత్మీయులుగా దేవుడు మార్చాడు. కాబట్టి మీలో కొందరు ఆత్మీయులు స్పిరిచువల్ మ్యాన్, లేదంటే ఆత్మీయ పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తన వ్యక్తిగా మీరు కొందరు ఉండవచ్చు, లేదంటే మీరు ఆత్మీయంగా పసి పిల్లలు ఆకస్థాయిలో ఉండవచ్చు. కాబట్టి అది వయస్సుని బట్టి కాదు, లేదంటే నేను వ్యసనం పొంది చాలా సంవత్సరం అయింది కాబట్టి నేను ఆత్మీయుడు అని కాదు. కాబట్టి దాని యొక్క ఆధారం ప్రియులారా మనం చూసినట్లయితే మీరు పరిశుద్ధాత్మతో కలిసి నడుస్తున్నారా లేదా, మనుషులతో కలిసి నడుస్తున్నారా అని కాదు, కానీ పరిశుద్ధాత్మతో కలిసి మీరు నడుస్తున్నారా, దాన్ని బట్టి మీరు ఆత్మీయుడుగా ఆత్మీయరాలుగా మార్చబడతాయి అన్నమాట. పరిశుద్ధాత్మ స్వరం విని పరిశుద్ధాత్మ లీడింగ్ లో మీరు నడుస్తున్నారా, దాన్ని బట్టి ఆత్మీయుడుగా ఆత్మీయరాలుగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం స్పిరిచువల్ బేబీస్ గా మనం ఉన్నామా లేదా అని ప్రియులారా ఈ వాక్యం నుండి మనం అర్థం చేసుకోవచ్చు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక దేవునికి స్తోత్రం. 3వ దినం చదువుతారా? 3వ దినం మన తండ్రి అయిన దేవుని నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ దినం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులైన మనుషుల రీతిగా నడుచుకొని వారు కారా? చాలు. ఒకడు మేలు అసూయ కలహమని చూడండి. అసూయ కలహం ఇది రెండు గురించి స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఫర్ యు ఆర్ స్టిల్ కంట్రోల్డ్ బై యువర్ సిన్ఫుల్ నేచర్, you are jealous of one another and quarrel with each other. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్కరు ఆత్మీయులు అని ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనం చెప్పడం లేదు. వారు దేవుని బిడ్డలమే, కానీ పరిశుద్ధాత్మతో కలిసి పరిశుద్ధాత్మ నింపుదల అంటే అసూయ నుండి బయటపడాలి అన్నమాట. కలహం దాని నుండి బయటపడాలి అంటే సిన్ఫుల్ నేచర్, పాప స్వభావం,
పాప స్వభావం అంటే పడిపోయిన ఆదాము ఒక స్వభావం అనమాట. పడిపోయిన ఆదాము నుండి మనకు వచ్చిన క్యారెక్టర్ అనమాట. దాని ప్రభావం నుండి విడుదల పొందాలి. దాని ప్రభావం నుండి పిల్లల విడుదల పొందాలి. ప్రతి ఒక్కరు విడుదల పొందాలి. సువార్తను రక్షణ పొందిన ప్రతి ఒక్కరు సిన్ఫుల్ న్యాచురల్ నుండి పరిశుద్ధాత్మ సహాయం వలన దేవుని ఒక వాక్య సత్యాన్ని బట్టి పిల్లల సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం నుండి మనం బయట రావాలి అనమాట. కానీ మనల్ని ఎవరు ప్రభావం చేయాలి? హోలీ స్పిరిట్ ప్రభావం చేయాలి. హోలీ స్పిరిట్ ప్రభావం చేస్తున్న వ్యక్తులు వారు ఆత్మీయుడు, ఆత్మీయురాలు, దేవునికి స్తోత్రం. కానీ సిన్ఫుల్ న్యాచురల్ ప్రభావం చేస్తున్న వ్యక్తులు బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తున్న వారు స్పిరిచువల్ అంటే వారు బేబీస్ అనమాట. ఆత్మీయంగా వారు పసిపిల్లలంగా ఉన్నామన్నమాట. కాబట్టి ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఆత్మీయంగా అంటే పసిపిల్లలంగా ఉన్నప్పుడు తప్పకుండా వారి మధ్యలో అంటే అసూయ వారికి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే వారు స్పిరిచువల్ బేబీస్ కాబట్టి ఏం చేసుకోవాలి? ప్రార్థన పెంచుకోవాలి అనమాట. దానికి విడుదల కావాలంటే ఏం చేసుకోవాలి? ప్రార్థన ఇంగిరికి తెచ్చుకోవాలి. కానీ చాలాసారి అది జరగడం లేదు. ప్రార్థనలో సువార్తను దర్శనం పొందాం, సంఘంలో వచ్చాము, నాటబడే మంచిది. కానీ దేవుడు కోరిన స్థాయిలో ఉన్న ప్రార్థనలు లేదేమో. దేవుడు మనం కోరుతున్న స్థాయిలో ఉన్న ప్రార్థన జరుగుతుందేమో. అంటే మామూలు ప్రార్థనలు, 5 నిమిషాల ప్రార్థనలు, లేదా ఆహ్వాన ప్రార్థన, 1 గంట ప్రార్థన. ఎందుకంటే మనం చూస్తున్న చాలా మంది మనం ఈ కాలంలో మనం చూస్తున్నట్లయితే బిజీ లైఫ్ అంటే వారు బిజీ అంటే వారు ఒక్కొక్క జాబ్ కావచ్చు, పనులు కావచ్చు, రకరకాల విధంగా. కాబట్టి ప్రార్థనలో సమయం గడపడం లేదము. ఇప్పుడు ఇలా ప్రార్థనలో మనం దేవుని పిలుపు పొందిన ప్రతి ఒక్కరు ప్రార్థనలో నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి దేవుని కృపలో ఆధారపడి ప్రార్థనలో సమయం గడపాలి అన్నమాట. ప్రార్థనలో ప్రియులారా మనం ఓడిపోవద్దు. అది వ్యక్తిపరంగా కానీ సంఘ ప్రార్థన కానీ ప్రియులారా ప్రార్థనలో మనం ప్రియులారా ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. నమ్మకంగా ఉండాలి దానిలో. ఎందుకంటే ప్రార్థనలో ప్రియులారా మనం సమయం గడుపుతున్నప్పుడు మనకు మేలు, మన దూరం ఇద్దరు కూడా మేలు అవుతాయి అనమాట. లేదంటే మేలు కాదు. ఎందుకంటే సిన్ఫుల్ నేచర్ ను ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మాత్రమే దాన్ని ఓవర్కమ్ చేయడానికి సాధ్యం. పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రార్థన ద్వారా దాన్ని చంపేసుకోవాలని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ వలన దాన్ని చంపేసుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రార్థనలో ప్రియులరా నమ్మకంగా లేని వ్యక్తులు యేసుక్రీస్తుతో మాట్లాడే విషయంలో బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుడు మనను యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం కొరకు ఆ సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికి దేవుడు పిలిచాం. కానీ మనం ప్రభుతో సమయం సరిగా గడపడం లేదు అంటే వారు ప్రియుల ఆత్మీయులుగా ఉండలేదన్నమాట. కాబట్టి మన ఆత్మీయులుగా మార్చబడాలి అంటే తప్పకుండా యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం సమయం గడపాలి. ఎంత సమయం అని మనం చెప్పలేం, కానీ సమయం అయితే గడపాలి. ప్రియులారా సమయం గడుపుతున్న కొలది మనలో మార్పు దేవుడు తీసుకొని వస్తాయన్నమాట. కాబట్టి సమయం దేవునితో గడపాలి. వేరే మార్గం లేదనమాట, షార్ట్ కట్ లేదు. సోదరు కాబట్టి ప్రియులారా కొందరు కాబట్టి ఈ విషయంలో నమ్మకంగా ఉండవచ్చు. అంటే ప్రభుత్వ సమయం గడుపుతారు, సహవాసంలో సమయం గడుపుతారు, వాక్య ధ్యానించడం, చదవడం, ప్రార్థనలో, ఆరాధనలో ప్రభుత్వం సమయం గడుపుతారు. వారు నిరంతరం పరిశుద్ధాత్మతో అంటే దేవుడు ఆధారపడుతున్నారు. కాబట్టి తప్పకుండా వారు క్రమంగా దేవుడు వారిని ఆత్మీయుడుగా దేవుడు మారుస్తాడనమాట. ఆత్మీయరాలుగా దేవుడు మారుస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వారు ప్రియులారా మనకు అందరికీ మేలనమాట. దేవుని సంఘానికి, దేవుని రాజ్యానికి, ప్రతి ఒక్కరికి ఆ వ్యక్తి మేలనమాట. దేవునికి స్తోత్రం. అది ఎవరైనా లేదు. సువార్తను దర్శనం పొంది పరిశుద్ధాత్మ నింపదల పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే వారు ప్రియులారా ప్రతి ఒక్కరికి వారు మేలుకరంగా మార్చబడతాయి అన్నమాట. కానీ మనం నమ్మకంగా ప్రార్థనలో, వాక్యం ధ్యానంలో, ప్రభుత్వ సహవాసంలో మనం నమ్మకంగా లేని కారణాన్ని బట్టి ఆత్మీయులుగా మార్చబడాల్సిన వ్యక్తులు స్పిరిచువల్ బేబీస్ లో ఆత్మీయంగా పసిపిల్లలు ఆకస్థాయిలో కొనసాగించబడతాయి అన్నమాట. కొందరు సువార్త విని రక్షణ పొంది 3-4 సంవత్సరంలో మంచి ఆత్మీయురాలుగా పరిశుద్ధాత్మతో కలిసి దేవునితో సమయం గడిపి ఆత్మీయురాలుగా దేవుడు కొందరిని మార్చడం. కానీ కొందరేమో దేవునితో నమ్మకంగా లేదు కాబట్టి యేసుక్రీస్తుతో నమ్మకంగా ఆ పిలుపు దేవుడు పిలిచాడు. కానీ ప్రభుత్వ సహవాసంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని స్వరం వినే విషయంలో, లోబడే విషయంలో నమ్మకం లేదు కాబట్టి
అదే వ్యక్తి పిలుపు పొందిన వ్యక్తి కొందరు 10 సంవత్సరం కావచ్చు, 20 సంవత్సరం కావచ్చు, కొందరు 30 సంవత్సరం తర్వాత కూడా ఆత్మీయురాలుగా మార్చబడలేని స్థాయిలో ఉన్నవారు కూడా ఉండవచ్చు. ఎందుకంటే వారి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం లేదనమాట. కాబట్టి ప్రియులలో మన పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం, ఆమె పరిశుద్ధాత్మని పట్టించుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన అనమాట. దేవుడిని పట్టించుకోవాలి. లేదు అంటే ప్రియులారా మనకే నష్టం అవుతాయి. మనకు మాత్రం కాదు, మన ద్వారా ఇద్దరికి కూడా నష్టం వస్తాయి. ఒక వ్యక్తి సంఘంలో వచ్చి వారు సరిగా ప్రభుత్వ సమయం గడపలేదు అంటే, ప్రార్థనలు కానీ ఆరాధనలు వాక్యం దేవునితో సమయం సరిగా గడపలేదు అంటే వారు ఇద్దరులకు తలనొప్పిగా మార్చబడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వారి మాటలు క్రియలు జారిపోతాయి. ఎందుకంటే వారు మంచి చేయాలని వారు కోరిక ఉండవచ్చు, లేదని మనం చెప్పలేం. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మంచి చేయాలి, మంచి ఉండాలని కోరుతాయి. రోమా రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మంచి చేయాలని కోరిక ఉంది, మంచి ఉండాలని కోరిక ఉంది, కానీ అది జరగడం లేదు అని చెప్తుంది. ఎందుకంటే సిన్ఫుల్ న్యాచురల్ బట్టి, పాప స్వభావాన్ని బట్టి. కానీ దేవుడు, అపోస్తలుడైన పౌలు చెప్తుంది, దేవుడు ఆ సమస్య నుండి, ఆ సిన్ఫుల్ న్యాచురల్ నుండి, లేదంటే పాప స్వభావం నుండి దేవుడు అపోస్తలుడైన పౌలును విడిపించినట్టు ప్రియులారా రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి భాగంలో రాయబడింది. అలాగే రోమా రాసిన పత్రిక 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది. ఒకసారి మనం చదువుతామా? రోమా రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో పౌలు తన జీవితంలో కూడా ఈ పాప స్వభావం దాని నుండి విడుదల పొందడానికి కోరే వ్యక్తి అనమాట. కానీ దేవుడు ప్రియులరా దాని నుండి విడిపించినట్టు మంచి సాక్ష్యం చెప్పినట్టు ప్రియులరా మనం చూస్తున్నాం. ఒకసారి చదువుతారా? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని కాబట్టి అక్కడ స్పష్టంగా రాయబడింది, నన్ను విడిపించాను. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం నన్ను విడిపించాను అంటే గుడ్ న్యూస్ అనమాట. కాబట్టి విడిపిస్తాడు, దేవుడు విడిపిస్తాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు దేవుని ఆధారపడామన్నమాట. దినం దేవుని ఆధారపడాం. దేవా నన్ను విడిపించము, పాప నియమం నుండి, మరణ నియమం నుండి, సిన్ఫుల్ న్యాచురల్ నుండి నన్ను విడిపించమని పట్టుదలతో అన్నమాట గట్టిగా నిలబడాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవుడు నమ్మదైన దేవుడు, పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు. కానీ కొందరేమో పట్టుదలతో లేదేమో, దేవుని పిలుపు ఉందేమో, దేవునితో సహవాసంలో నమ్మకంగా లేదేమో. దేవుడైతే నమ్మదైన దేవుడు, కానీ మనం కూడా నమ్మకత్వం అంటే ఉత్సాహం చూపాలి, కోరుకోవాలి. దేవాన్ని నన్ను విడిపించము. ఇప్పుడు కొందరు కొంచెం సమయం పడతాయేమో, కానీ మీరు విసిగిపోవద్దు. కొందరు సమయం పడతాయేమో, కానీ మనం విసిగిపోవద్దు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు యేసునందు ఆత్మ ఒక నియమం పాపం నియమం నుండి, మరణ నియమం నుండి విడిపించడానికి శక్తి కలిగినదన్నమాట. మన కొన్నిసారి మనం ఇలాగ అనుకున్నారేమో, స్తోత్రం హల్లెలూయా, మనం మామూలు అలవట్టు ప్రార్థనలు లేదంటే కొందరు చూపడానికి, కొందరు చర్చకి వచ్చేది మనుషులను చేసి చూపడానికి. ఏ రోజైతే ఫోటో తీస్తారో ఆ రోజు కొందరు వచ్చేవారు ఉండవచ్చు. కొందరు ఇక్కడ ఫోటో వేరే వారు అంటే లీడర్ చూస్తారు కదా, లేదంటే పలానా వ్యక్తి చూస్తారు కదా, అప్పుడు వారి నుండి ఒక మంచి మెప్పు మాట వస్తాయి. అందువల్ల కొందరు ప్రాముఖ్యమైన రోజు వస్తారనమాట, మిగిలిన రోజు రాదు. ఎప్పుడైనా ఫోటో తీస్తారు ఆ రోజు వచ్చేవారు కొందరు ఉన్నారు. స్తోత్రం. అంటే జస్ట్ అలవట్టు, జస్ట్ మామూలుగా వస్తుంది అంటే. కాబట్టి ప్రియులారా, మనం మామూలుగా అదో మన పట్టుదలతో రావాలి. యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు, సహవాసంలోనికి పిలిచాడు. అంటే దేని కొరకు పిలిచామంటే యేసుక్రీస్తు ఒక సారూప్యములో మనమందరం ఎదగడానికి కొరకు దేవుడు పిలిచామన్నమాట. యేసుక్రీస్తు ఒక హల్లెలూయా సేమ్ యేసుక్రీస్తు అలాగా మనం కూడా ఎదగాలని యేసుక్రీస్తు కోరుతుంది. యేసుక్రీస్తు పరిశుద్ధంలోనికి, యేసుక్రీస్తు ఒక ప్రేమలో, యేసుక్రీస్తు ఒక సమాధానం, యేసుక్రీస్తు గుణములో మనం కూడా దేవుని బిడ్డలుగా మనం కూడా ఎదగాలని మన ప్రభువుని యేసుక్రీస్తు కోరుతుంది. కాబట్టి దేవుడు ప్రియులరా తన సహవాసంలోనికి పిలిచే ప్రాముఖ్యమైన ఉద్దేశం, ప్రభు పరిశుద్ధులు ఉన్న మనల్ని కూడా హల్లెలూయా పరిశుద్ధులు మనం కూడా ఎదగినట్టు ప్రభు సహాయం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఈ విషయంలో ప్రియులరా మనం పట్టుదలతో ఉండాలి, మనం నమ్మకంగా ఉండాలి. కానీ దేవుని పిలుపు పొందిన మన ఒక మనస్సు
లేదంటే మన ఒక మనసు గమ్యం లేదంటే మనకు ఉద్దేశాలు డైవర్ట్ అయిందేమో. పిలుపు దేని కొరకు? దేవునితో సహవాసం పెట్టడానికి. అది మాత్రం కాకుండా మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, 4వ అధ్యాయంలో రాయబడింది, క్రీస్తు యొక్క ప్రియులరా పురుషోత్తం అంటే దానిలో సంపూర్ణ, దానిలోనికి మనం ఎదగాలన్నమాట. అంటే సేమ్ క్రీస్తు, అంటే క్రీస్తు మనలో సంపూర్ణంగా ఎదగాలి. దాని కొరకు ప్రియులరా మనం చూస్తున్నాము 5-fold మినిస్ట్రీ. అంటే దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, బోధకులు, కాపరులు అలా ఒక గుంపెను కూడా దేవుడు సంఘానికి గిఫ్ట్ గా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సంఘానికి ఒక గుంపెను గిఫ్ట్ గా ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అపోస్తలు, దేవుని పిలుపొందిన అపోస్తలు, అలాగే ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, బోధకులు దేవుడు సంఘానికి ఇచ్చిన గిఫ్ట్ అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారిని దేవుడు పిలిచారు, వారు డెడికేషన్ చేస్తామన్నమాట పూర్తి దేవుని చేతుల్లో. కాబట్టి వారు ఒక గిఫ్ట్, అంటే వారు సంఘానికి మేలుకరంగా దేవుడు నియమించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వారిని ప్రియులారా మనం రెస్పెక్ట్ చేయాలి. దేవునికి స్తోత్రం. వారి వలన పరిశుద్ధాత్మతో నింపబడిన అపోస్తలు గాని, ప్రవక్తలు గాని, సువార్తికులు గాని, కాపరులు గాని, బోధకులు గాని మనకు మేలన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు వారిని అభిషేకించి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, ఒకరోజు కాదు దేవుడు వారిని పిలిచి చాలా సంబరసనం. ఒక వ్యక్తి అపోస్తలుగా మార్చబడాలి అంటే ఆ పిలుపు పొందిన వ్యక్తులు దేవుడు చాలా సంబరసనం. దేవుడు వారిని వాక్యం ద్వారా గాని, ఆత్మ ద్వారా గాని, రకరకాల అనుభవంలో దేవుడు నడిపించి అలాగే దేవుడు తీసుకొని వస్తాడనమాట. ఒకరోజు కాదు, ఒకరోజు ఒక అపోస్తలుగా మార్చబడడం కాదు. ఒక ప్రవక్త అంటే ప్రియులారా మనం చూస్తున్నది, వారిని దేవుడు పిలిచాడు. ఆ పిలుపునకు వారు లోబడి ఉన్నప్పుడు దేవుడు వారిని అంటే కృప ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రకరకాల విధంగా దేవుడు వారిని నేర్పించి బలపరిచి తీసుకొని వస్తాడనమాట. అందుకొరకు ప్రియులారా మనం అపోస్తలు గాని, దేవుని యొక్క నిజమైన అపోస్తలు గాని, ప్రవక్తలు గాని, నిజమైన కాపర్లు, నిజమైన వారు ఉన్నారు, డూప్లికేట్ కూడా ఉంది. అన్నిటికీ ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ కూడా ఉంది. కాబట్టి ఒరిజినల్ ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం అర్థం చేసుకోవాలి. మన వాక్యం చదువుతున్న వారికి అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా నిజమైన అపోస్తలను, ప్రవక్తలను, కాపరులను, సువార్తికులను, బోధకులను మనం గౌరవించాలి. ఎందుకంటే దేవుడు వారిని పిలిచి వారిని దేవుడు అభిషేకంతో నింపుతాడనమాట. దేవుడు వారిని చాలా విషయాలు నేర్పించి బలపరిచి సంఘం మేలు కొరకే అనమాట, మన మేలు కొరకే. దేవుని బిడ్డలుగా ఉన్న మనం ప్రియులారా యేసుక్రీస్తు ఒక శరీరం సంఘం, యేసుక్రీస్తు ఒక శరీరం సంఘం. కాబట్టి సంఘక్షేమం కొరకు దేవుడు వారిని వాడతారనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘక్షేమం కొరకు వారిని వాడతారు. అందుకొరకే సంఘక్షేమం కొరకు నిజమైన దైవజనులు దేవుడు వాడతారు. అది సాతానుకు తెలుసు. కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే నిజమైన దైవజనాలకు వ్యతిరేకంగా అనవసరమైన విషయాలు క్రియేట్ చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే ప్రజలు వారి యొక్క మాటలు వినవద్దు, వారి యొక్క బోధ వినవద్దు, వారి దగ్గర వెళ్ళవద్దు. ఎందుకంటే వారి దగ్గర వెళ్ళి ఉండే వారు విడుదల పొందుతారు, మేలు పొందుతారు అని సాతానుకు తెలుసు. సాతాను చేయనుండి వారు బయటపడతాయి అనమాట. కాబట్టి ప్రజలు నిజమైన అభిషక్తుల దగ్గర వెళుతున్నప్పుడు వారు కూడా అభిషేకించబడతాయి, వారు కూడా ఆత్మీయులుగా మార్చబడతాయి. అది సాతానికి ఇష్టం లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్న వ్యక్తులను కూడా సాతాను తన చేతుల్లో వాడుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రత్యేకంగా ప్రియులను మనం చూసినట్లయితే అసూయ స్పిరిట్ మనం చూసాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసాము అసూయ. ఇంకా మనం చూసాము కలహం అంటే క్వారల్ అంటే గొడవలు. కాబట్టి అసూయ ప్రియులరా అంటే స్పిరిట్, అదొక స్పిరిట్ అన్నమాట. ఈవిల్ స్పిరిట్ అంటే అసూయ స్థిరంగా ఉన్న వ్యక్తులను ఆ దెయ్యం పట్టేస్తుంది అనమాట. తర్వాత మనం చూసినంత కోపం అది కూడా ఒక దెయ్యమని, అది కూడా దాని అంటే మామూలు అంటే కోపం ప్రియులారా 2 విధంగా ఉంది. రైచస్ యాంగర్ ఉంది, నీతి అంటే మంచి విషయంలో ఉన్న కోపం ఉంది. అలాగే స్థిరంగా ఆ కోపానికి మనం చోటిచ్చినప్పుడు ఆ కోపాన్ని బట్టి కొన్ని దురాత్మలు వచ్చి మనలో అంటే కూర్చొని వాడినట్టు అలాంటి ఇది కూడా ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది కోపం వచ్చినా కానీ సూర్యుడు అస్తమించే వరకు దాని ముందు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, లేదంటే సాతానుకు చోటు ఇచ్చినట్టని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కొందరు ఏం జరుగుతుంది, కోపాన్ని వారు అణచివేయడం లేదనమాట. కోపం వస్తుంది కానీ సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందు వారు ఈ ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నవారు
వారు ప్రార్థనలో నమ్మకం లేని వారు, లేదా ధ్యానించే విషయంలో నమ్మకం లేని వారు. వారు నమ్మకం లేదు కాబట్టి ఏమవుతుంది, వారు కోపాన్ని అణచివేయలేని పరిస్థితులు వస్తాయి. వారు అణచివేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు దానికి ముందుగా దాన్ని అణచివేయలేదు అంటే సాతానుకు ఆ వ్యక్తి యొక్క హృదయంలో చోటు దొరికినట్టే. కాబట్టి ఒక వ్యక్తిను సాతాన్ ప్రియులరా, ఒక వ్యక్తి కాబట్టి నిన్న ఒకరు అంటే నాకు కాల్ చేస్తానమాట, వారు అంటే కొందరు చేతపడే క్రియ వారికి ఉదయంగా చేస్తున్నారని వారు చెప్తున్నారు అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలని. కాబట్టి ఆ చేతపడే క్రియ చేసిన వారి ఉద్దేశం అనేది వారు ల్యాండ్ గాని అంత వేరే వారు కావాలన్నమాట, దాని కొరకు అనమాట. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులరా, ఈ వ్యక్తికేమో, నా కాల్ చేసిన వ్యక్తికేమో చాలా కోపం. వారు తెలిసిన వారే చేతపడే క్రియ చేసినట్టు వారు చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ వ్యక్తి కోపం ఇచ్చింది అనమాట, చాలా కోపం, వారిను నాశనం చేయాలని. నేను చెప్పిన ఆ చేతపడి క్రియ చేసిన వారు సాతాన్ అంటే ఈవిల్ స్పిరిట్ లో ఆధారపడి అది చేస్తున్నారు, అదొక భాగం. అయినప్పుడు కూడా ఈ వ్యక్తి హృదయంలో కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఈ వ్యక్తి కంట్రోల్ చేయలేదంటే ఈ వ్యక్తిని కూడా ఈవిల్ స్పిరిట్ పట్టేయడానికి లేదంటే ప్రభావం చేయడానికి ఈవిల్ స్పిరిట్ ప్రయత్నం చేస్తున్నానని ఆ వ్యక్తితో నేను చెప్పాను అనమాట. నేను చెప్పిన మీ యొక్క వస్తువులు మాత్రం కాదు, మీకు ల్యాండ్ మాత్రం కాదు, కానీ మిమ్మల్ని కూడా పూర్తిగా పట్టేసుకోవాలని దెయ్యం కోరుతుంది అని చెప్పిన. మీ ప్రాముఖ్యంగా మీ హృదయం, మనస్సు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం కోపం మనకు రావచ్చు. కాబట్టి నేను చెప్పిన మీరు క్షమించుకోవాలి. ఎవరైతే మీకు వదిలేగా చేతపడే క్రియలు కానీ ఎవరైతే మీ యొక్క నాశనం కోరుతున్నారో వారితో మీరు క్షమించుకోవాలి. కాబట్టి ఈ విషయం ప్రియులారా మన యేసుక్రీస్తు నుండి నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఆత్మకణలు తెరబడిన వ్యక్తి అనమాట, ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తి. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియలేదు కాబట్టి క్షమించమని ప్రభు నేర్పించారు. కాబట్టి ప్రభు మాటలు ప్రియులరా మనం పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకుని మన జీవితంలో అది ప్రాక్టికల్ చేయాలన్నమాట. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, తండ్రి సోదరం ఎఫెసీయులు 4:31-32 రాయబడింది, సమస్తమైన చేదు, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసరించుడి, తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించినట్టు దయ చూపినట్టు కొరకొరు క్షమించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు ఆ వాక్యం ప్రియులారా మనం రిసీవ్ చేయాలి. వాక్యం మనం రిసీవ్ చేసుకోవని ఈవిల్ స్పిరిట్ మన హృదయంలో తాకకుండా ప్రియులారా మనం కాపాడబడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది అనమాట. కాబట్టి ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్న వ్యక్తులు ఈ ప్రార్థన లోపం ఉన్న కాబట్టి, లేదంటే వారు వాక్య సత్యాలు సరిగా అర్థం చేయలేదు కాబట్టి, అసూయ గాని ప్రియులరా స్పిరిట్ ప్రభావం ఉన్నది కాబట్టి, సిన్ఫుల్ న్యాచురల్ యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి, ఈవిల్ స్పిరిట్ యొక్క ప్రభావం ఉన్నది కాబట్టి వారు ద్వారా ప్రియులరా సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దాని నుండి ప్రియులరా బయటపడాలి అంటే ప్రార్థన ఎంకరేజ్ చేయడమే. దేవుని సన్నిధిలో అంటే ప్రభుత్వం నా సహవాసములో సమయం గడపాలి, నమ్మకంగా గడపాలి అనమాట. దేవుడు పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, మనం కూడా ప్రియులరా నమ్మకం ఉండాలి అనమాట. ఇప్పుడు ప్రియులరా మనం నమ్మకం ఉంటే ఆ సమస్య నుండి బయటపడతాయి అనమాట. అంటే సిన్ఫుల్ న్యాచురల్ ఒక ప్రభావం నుండి బయటపడాలి. వారు ఆత్మీయులు అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక ప్రభావంలో, పరిశుద్ధాత్మ ఒక నడిపిప్పులో ఉన్నవారు ఆత్మీయురాలు. కాబట్టి దేవుని చిత్తం అనేది మనల్ని ఒక ఆత్మీయుడుగా ఆత్మీయురాలుగా మార్చాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఈ వాక్యం విన్న వాళ్ళు చాలా మంది ఆత్మీయులు ఉండవచ్చు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే వారు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నారు. కాబట్టి మీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? అసూయతో మీరు ఉన్నారా? లేదంటే కోపం, పగ, చేదు అంత హృదయంలో అలాంటి ఆలోచన మిమ్మల్ని ప్రభావం చేస్తుందా? కాబట్టి దాని నుండి ప్రభు విడిపిస్తాడు, యేసుక్రీస్తు విడిపిస్తాడు, నమ్మదైన దేవుడు. కానీ యేసుక్రీస్తులో ఆధారపడకుండా మనుషుల మీదే మనం ఎక్కువ ఆధారపడి ఉంటే దాని నుండి విడుదల పొందడం కష్టమే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తులో మనం ఆధారపడాలి, యేసుక్రీస్తు మాటలో మనం ఆధారపడాలి, దేవుని వాక్యంలో ఆధారపడాలి, యేసు రక్తం, యేసునామలో ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనం రెండు విధంగా దేవుడు ప్రాముఖ్యంగా దేవుడు కార్యం చేశాడు. ఒకటి, దేవుడు మనల్ని వాక్యం ద్వారా డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్ గా దేవుడు కార్యం చేశాడు. అది మాత్రం కాకుండా దేవుడు అభిషేకించిన
దైవచనాలు కూడా దేవుడు మన మేలు కొరకు, ఒకవేళ విశ్వాసైనా సరే దేవుడు అభిషేకంతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడిన విశ్వాసం కూడా దేవుడు వాడతారు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆత్మీయంగా, అంటే వారు ఒక ఫ్రెండ్ గా ఉండవచ్చు. కొందరు సమస్యలు వచ్చినప్పుడు స్నేహితులతో చెప్తారు. కానీ కొందరు ప్రియులారా సమస్యలు వచ్చినప్పుడు దేవునితో చెప్తారు. తర్వాత అభిషక్తులతో, లేదంటే ఎక్స్పీరియన్స్ కలిగిన, అంటే ఈ సమస్యలు జయించుకొని వచ్చిన వారితో చెప్పినప్పుడు ప్రియులారా మన విడుదల కొరకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ప్రియులారా సమస్యలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలుగా మనం ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. అలాగే ఆత్మీయంగా, అంటే పరిశుద్ధాత్మతో కలిసి ప్రదత్తన వారు గుర్తించుకొని వారితో చెప్పినట్లయితే ప్రియులారా మనకు వెంటనే విడుదల, పరిష్కారం రావడానికి అవకాశం ఉంది. కానీ కొందరేమో ప్రియులారా ఆత్మీయంగా పసిపిల్లల దగ్గర వెళ్ళి విషయాలు చెప్తారని. కాబట్టి ఏదైనా సమస్యలు జరిగినప్పుడు ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్న, అంటే ఎగ్జాంపుల్ అసూయ గాని, కోపం గాని, ఒక స్థాయిలో దాన్ని కూడా ఓవర్కమ్ చేయలేని స్థాయిలో ఉన్న విశ్వాసుల దగ్గరే ఒకవేళ వెళ్ళి చెప్పి ఉంటే ఆ సమస్యలు చాలా పెద్ద అయిపోతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోలే సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎవరితో చెప్పాలి? దేవునితో చెప్పాలి. లేదంటే 10 years కానీ, లేదంటే 20 years కానీ అలాగే దేవునితో కలిసి బ్రతికి, అంటే వాక్యానుసారంగా ప్రవర్తన వారిని గుర్తించుకొని వారితో ప్రియులారా మనం చెప్పినప్పుడు ప్రియులారా విడుదల, ప్రియులారా వారు సరైన సరిగా చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం మన సమస్యలు దేవునితో చెప్పాలి. దేవునితో నమ్మకంగా ఆత్మీయంగా బ్రతున్న వారితో చెప్పినప్పుడు ప్రియులారా మనకు దాని నుండి వెంటనే విడుదల వస్తాయి. కొందరు అది తెలియక ఏం జరుగుతుందంటే మామూలుగా ఉన్న వ్యక్తులతో అన్నీ చెప్తారని, కొందరు అన్నిళ్లతో కూడా చెప్తారు. అదే మనకు 1 Corinthians 6వ అధ్యాయంలో రాయబడింది. విశ్వాసుల మధ్యలో సమస్యలు వచ్చినప్పుడు కొందరు అన్నిళ్ళ దగ్గర కూడా వెళ్ళి చెప్పినట్టు రాయబడి ఉంది. పరిశుద్ధుల దగ్గర ఆ విషయం తీసుకొని వెళ్లకుండా. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం అలాగే చేయవద్దు. అన్నిళ్ళు వారు వాక్యం అసలే వారికి తెలియలేదు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనకు సమస్యలు రావచ్చు, సమస్యలు వచ్చినప్పుడు దేవునితో చెప్పాలి. అభిషక్తులుగా ఉన్న వారిని గుర్తుంచుకొని ప్రియులారా మనం వారిలో, అంటే మనం ప్రియులారా అలాగే చెప్పడం వలన మనకు వెంటనే సమస్యలకు పరిష్కారం రావడానికి అవకాశం ఉంది. లేదంటే ఆత్మీయంగా పసిపిల్లల చేతుల్లో ప్రియులారా సమస్యలు తీసుకొని పెట్టి ఉంటే వారు సిన్ఫుల్ నేచర్ నుండి విడుదల పొందలేదు, వారు ఆ పాప స్వభావం నుండి విడుదల పొందలేదు, కోపం పగా చేదు శరీర క్రియ చేసుకొని బ్రతున్న వ్యక్తుల దగ్గర వెళ్ళి చెప్పలేతే ఇంకా పెద్ద సమస్య అవుతుంది. ఇప్పుడు దేశ ప్రియులారా మనం సమస్యలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో చెప్పాలి. దేవునిలో ఆధారపడి మనం పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం ద్వారా ఆ సమస్య నుండి బయటపడవచ్చు. లేదు అంటే ప్రియులారా అభిషక్తులతో, పరిశుద్ధాత్మక వాక్యంతో నింపబడిన నిజమైన దేవజనులుగా ఉన్న, నిజంగా దేవుని పిలుపున్న వారితో చెప్పి ఉండే వారు దేవుని స్వరం మంచి కరెక్ట్ అడ్వైస్ ఇస్తారనమాట. కాబట్టి అడ్వైస్ చాలా ప్రాముఖ్యమనమాట. ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు సరైన అడ్వైస్ చాలా ప్రాముఖ్యం. మంచి అడ్వైస్ మనం దొరకలేదంటే దారి తప్పిపోతాయి అనమాట, ఇంకా ఘోరమైన సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం జ్ఞానం కలిగి బ్రతకాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రియులారా మనం దేవుడు త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు పేరు నేను త్వరగా వస్తామని. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం అందరం నిందారహితులుగా ఉండినట్టు మన దేవుడు యేసుక్రీస్తు మనను తప్పకుండా తన రక్తం ద్వారా, ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా ప్రియులారా శుద్ధి చేసి మనలో అందరినూ నిలబడినాక, కాబట్టి ప్రియులారా సమయం అయింది. కాబట్టి నేను ముడిస్తున్నాము. కాబట్టి వాక్యం విన్న ప్రతి ఒక్కరిన దేవుడు అదేగా దేవుడు దీవించినాక మీరు ఎంతో ఆసక్తితో దయ్యాలు మీరు మీటింగ్లో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా ఇప్పుడు వేసిన అందరిని బట్టి దేవా ఆరాధన తండ్రి, ప్రభావ మీకు స్తోత్రం తండ్రి చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను తండ్రి మంచి ఆత్మీయుడుగా, ఆత్మీయురాలుగా మార్చమని ప్రార్థనిస్తున్నాం. దేవా మీటింగ్ లో పాల్గొతున్న ప్రతి ఆత్మీయులుగా ఉన్న అందరిని బట్టి స్తుతిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా తండ్రి పసిపిల్లలుగా ఉన్నవారు ఎవరైనా ఉండే తండ్రి, అలా ఆకర్షాలు ఉండే తండ్రి, వారిను దేవ హోలీ స్పిరిట్ నేర్పించమని ప్రార్థనిస్తున్నాం. దేవ అసూయ నుండి, పగ నుండి, కోపం నుండి, చెడు నుండి బయటపడి, లోక ఆశల నుండి బయటపడి, శరీర క్రియలు ఆ ప్రభావం నుండి బయటపడి దేవ చక్కని ఒక ఆత్మీయుడు, ఆత్మీయురాలుగా ప్రతి ఒక్కరు ఉండినట్టు నా యేసే మీరు సహాయం చేయమని
ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మేమందరం దేవా మీ స్వరమిని అనర్థనం ప్రతి గొప్ప అనుభవం దానిలో ఎదిగినట్టు దేవా కృపదయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరబినా సుగోడ కోరబినా సిగడ కోరబిడే శిఖారాధన ఖరగరబినా సుగోడ కోర దేవా మీ పరలోక జ్ఞానం నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా శిఖారాధన ఖరగరబినా సిగడ కోరబిడే దేవా ఇద్దరితో క్షమించే అభిషేకం దేవా దేశమని ప్రార్థనిస్తూ పోగా చేదు నోర్కం చేసే అభిషేకం కృపా తండ్రి. అదేగా తండ్రి ప్రతి ఒక్కరికి దేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బనాసి గారు అనేకులకు ఆమె మాదిరి ఆమె ఎగ్జాంపుల్ గా మాదిరి కలిగిన ఒక బ్రతుకు తండ్రి మాకు దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఈ కాలంలో తండ్రి ఆత్మీయురాలుగా బ్రతి గొప్ప జీవితం తండ్రి మాకందరికీ దేవా అదేగా హోలీ స్పిరిట్ దేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. అలాగా అనేక ఆత్మీయులను తండ్రి ఆత్మీయంగా అనేకలను తండ్రి గొప్ప స్థాయికు నడిపించే వ్యక్తులుగా దేవ వాక్యం వెండిన ప్రతి ఒక్క నోటే పరిశుద్ధాత్మతో అభిషేకించి అనేక ఆత్మీయురాలను లేవనెత్తనట్టు అలాంటి అభిషేకం కూడా దేవ ప్రతి ఒక్కరికి దేవ దేశమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. మీ రక్తంగా దవ్విస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామలో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ఈ మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. ఆదివారం ఆరాధన జరుగు స్థలం జిఎం చర్చ్, పిల్లర్ నంబర్ 95, మేడిపల్లి మెయిన్ రోడ్, హైదరాబాద్. సమయం ఉదయం 10 గంటలకు జరుగును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.